సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన యేసయ్యకే చెల్లునుగాక. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు తప్పక బాగుండాలని మానక మా ప్రార్థనలో ప్రతి దినము మిమ్మల్ని మేము జ్ఞాపకము చేసుకుంటూ యథార్థంగా చెప్పగలము. తండ్రి అయిన దేవుని ఎదుట ప్రతి ఉదయం 4:30 నుంచి 6 గంటల వరకు ప్రతి అంశము కొరకు ప్రార్థన చేయుచున్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రార్థనల ద్వారా దేవుడు ఏదైనా మీ జీవితంలో ఒక అద్భుతాన్ని ప్రభువు చేయబోతున్నాడని, ఒక ఆశ్చర్యకార్యం దేవుడు ఏదైనా మీ జీవితాల్లో చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. ఇక ఏమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. ఈ 40 దినాల ధ్యాన కూడికలో నుంచి కొరింథీ రాసిన పత్రికలో నుంచి పౌలు గారు మనం మొదటి పత్రికలో నుంచి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభుల వారు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈరోజు మనం కొరింథీలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవమన్నాను. మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, చూడండి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. క్రీస్తును పోలి నడుచుకున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అయితే పౌలు హెచ్చరించే ఈ మాటలో ఈ రోజున మనము ధ్యానించవలసిన అంశం ఏమిటంటే క్రీస్తును పోలి నడుచుకోవడం. అసలు క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏమిటి? ఎలాగ మనము నడుచుకోవాలి? ఎలా నడుచుకుంటే మనము క్రీస్తును పోలి నడుచుకుంటాం అనేది ఈ రాత్రి ఆత్మీయంగా మనం కొన్ని సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, క్రీస్తును పోలి నడుచుకోవడం మనం ఎలాగ మనం నడుచుకోవాలి? చూడండి, క్రీస్తు వలె, క్రీస్తులాగా ఆయన లాంటి కనికరం, ఆయన లాంటి మనస్సు, ఆయన లాంటి దయ, ఆయన లాంటి దీర్ఘశాంతం మన జీవితంలో మనము కలిగి ఉండి నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం క్రీస్తును పోలి మనం ఎందుకు నడుచుకోవాలి అని గనక దైవలేఖనములో మనము పరిశీలన చేసినప్పుడు ఆత్మీయంగా కొన్ని సంగతులు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము దయచేసి 21వ వచనములో పేతురయ్య ఇలాగంటున్నాడు. 21వ వచనం, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును పోలి మనం ఎందుకు నడవాలి అంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకోసం వచ్చాడండి? ఆయన వచ్చి ఎవరి కోసం బాధపడ్డాడండి? చెప్పండమ్మా. మీ కొరకు ఆయన బాధపడ్డాడు, మీ కొరకే గాయపరచబడ్డాడు, మీ కొరకే కొట్టబడ్డాడు, ఆయన మీ కొరకే నిందలు అనుభవించాడు. ఏమండి, మోము మీద ఉమ్ము వేయబడింది. ఈ బాధలన్నీ అనుభవించింది ఎవరి కొరకంటే నీ కొరకు, నా కొరకు, మన కొరకు. చూడండి, క్రీస్తు కూడా నీ కొరకు బాధపడి మనమందరము కూడా ఎవరు అడుగు జాడలలో, క్రీస్తు యొక్క అడుగు జాడలలో మనము నడుచుకున్నట్లుగా యేసు ప్రభు మనకేమించాడు? మాదిరి ఉంచాడు. ఇప్పుడు క్రీస్తులోనికి రావడం అంటే నీ ఇష్టానుసారంగా నడవడం కాదు, క్రీస్తును పోలి నడవడం. ఇక్కడ
ఆయన తన అడుగు జాడలలో నడుచున్నట్లుగా ఎలా నడవాలి, ఎలా చేయాలి అనేది యేసు ప్రభువే మాదిరి ఉంచిపోయాడు. ప్రతిదీ కూడా ప్రార్థన ఎలా చేయాలో ఆయన చేసి మాదిరి చూపించాడు. ఉపవాసం ఎలాగుండాలో ఆయన మాదిరి చేసి చూపించి వెళ్ళాడు. అద్భుతాలు, శ్రమలు ఎలాగ సహించుకోవాలో ఓర్చుకోవాలో ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. మీరు అవునన్నా కాదన్న వాస్తవం అదే. ఎలా మనము నడుచుకోవాలి, ఎలా మనము జీవించాలి, క్రీస్తును పోని ఎలా ఉండాలి అని ఏమంటే ఆయన మాదిరి, ఆ మాదిరి ఉంచాడు కదండి. చివరికి పాదశుద్ధి కూడా నేను చేస్తున్నట్టు మీరు చెయ్యండి అని ఆయన ఏముంచాడు? మాదిరి ఉంచి వెళ్ళాడు. యేసు ప్రభుల వారు అన్నిటినీ మాదిరే. ఇప్పుడు క్రీస్తును పోలి నడవడం అంటే క్రీస్తుకున్నటువంటి జాలిగుణం, క్రీస్తుకున్నటువంటి దయాగుణం, క్రీస్తుకున్నటువంటి ఏమండి అవన్నీ మన దైనందిన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము వాటినన్నిటినీ కూడా ఆ యేసుక్రీస్తు ఏదైతే మాదిరి ఉంచాడో ఆ మాదిరిని మనం అనుసరించి ఆయన పోలి మనం నడవాలి. వాస్తవంగా క్రైస్తవులు అనుకునే మనం, దేవుని బిడ్డలము అనుకునే మనం, దేవుని బిడ్డలారా, వాస్తవంగా దేవుని పోలి నడవలేకపోతున్నాం. ఎవరు ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు, ఎవరు ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. వీళ్ళకి క్రీస్తుతో అవసరము లేదు, క్రీస్తుకున్నటువంటి జాలి మనసు అవసరం లేదు, క్రీస్తుకున్నటువంటి దయాగుణం లేదు. వీళ్ళు ఎలా అనుకున్నారో అలాగ నడుచుకోవడం, నేనేమంటానంటే అది దైవ లేఖనం కాదు, వాక్య ప్రకారము కాదు, క్రీస్తును పోలి నడవడం కాదు. క్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు? ఒకడంట ఒక అర్పణ తీసుకొచ్చి బలిపీఠం దగ్గర తీసుకుని వస్తే తోటి సహోదరునితో విరోధమైన భేదం ఏమైనా ఉంటే, ఒరే ముందు నువ్వు వెళ్ళి ఆ అర్పణ బలిపీఠము దగ్గర పెట్టి నువ్వు వెళ్ళి ఏం పడమన్నాడు ఆయన? ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడి నువ్వు రావాలి. క్రీస్తు చెప్పిన బోధలది. ఉన్న సమాధానమే లేకుండా చెప్పండి, ఈ రోజున అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉందా? తల్లిదండ్రుల మధ్యలో సమాధానం ఉందా? తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సమాధానం ఉందా? ఏమంటే సమాధానం లేకపోవడానికి బోలన్ని కారణాలు. ఇప్పుడు యేసుక్రీస్తును కలిగి ఉన్న తర్వాత మరి నువ్వు వెళ్ళి ఆయన ఏమన్నారు? సమాధాన పడమన్నాడు. క్రీస్తును పోలి నడవడం అంటే అదే. ఎక్కడికి వెళ్తాం, దేనికైనా వెళ్తాం, ఎందాక వెళ్తాం అనేది లోకస్తుల మాట, అదే లోకస్తులు కలిగిన మాట అది. క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా మనం కూర్చుని అబ్రహాంకి వచ్చింది. అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపులు గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? లోతా రామన్నాడు, ఒరే బాబు మనం బంధువులు, నీ పశువుల కాపులకి నా పశువుల కాపులు గొడవ వచ్చింది కాబట్టి మనం కలిసి ఉండడం కుదరదు. ఏమన్నాడు అబ్రహాం? ఏమన్నాడు? ముందు పెద్దోడు కాబట్టి, ఒరే లోతా నువ్వు తూర్పు తట్టుకు వెళ్తే నేను ఎడం తొట్టుకు వెళ్తాను, నువ్వు ఎడం తట్టుకు వెళ్తే. ఇప్పుడు పెద్దవాడు చెప్తున్నాడు ఎవరితోటి? చూడండి, ఆదికాండంలోకి రండి, 5వ వాక్యం నుంచి చదువుదాం. 7వ వచనం నుంచి వచ్చింది. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపులకు కలహం పుట్టెను. ఆ కాలమందు కానానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురం ఉన్నారు. కాబట్టి అబ్రహాం మనం బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపులు నీ పశువుల కాపులకి ఏమి ఉండకూడదు. ఎంత అద్భుతమైన మాట! అబ్రహాం అంటున్నాడు, రే మనం బంధువులం, నీకు నాకు మధ్యలో ఏమి ఉండకూడదండి. మరి దేవుణ్ణి నమ్మిన ప్రజలుగా మనకి ఎందుకు కలహం ఉండకూడదు? కలహాలు ఎందుకు మనకి చెప్పండి? ఉన్న ఆస్తుల గురించి కలహాలా? లేకపోతే వ్యాపారం గురించి కలహాలా? ఉన్న బంగారం గురించి కలహాలా? ఉన్న మాయిదారు ఇల్లు, చిన్న ఇల్లు కోసం కలహాలా? దేనికోసం కలహాలు? ఇక్కడ పెద్దవాడు అబ్రహాము. పెద్దవాళ్ళకు ఉండాలి జ్ఞానం, బుద్ధి, వివేకం. ఇంతకన్నా పదాలు నేనేం వాడలేను. అబ్రహాము పెద్దవాడు కాబట్టి చిన్నవాడైన లోతుతో ఏమంటున్నాడు? మనం బంధువులము, మనలో ఏముండకూడదు? కలహాలు ఉండకూడదు. నీ పశువుల కాపర్లకు ఉండకూడదు, నా పశువులకు ఉండకూడదు అని చెప్తే,
ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన చెప్పిన బిడలంగా మనం అన్యులు చెప్పిన మాటిని దాని ప్రకారంగా చిన్నోడు ప్రవర్తించకూడదు, పెద్దోడు ప్రవర్తించకూడదు. కూర్చుని మాట్లాడుకున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు సమాధానంగా. అందుకే అతడు కట్టిన ఆ బలిపీఠానికి సమాధాన బలిపీఠం అని ఎందుకు పెట్టానంటే, లోత చూడండి చక్కగా 9వ వచనములో ఏమన్నాడు, ఈ దేశం అంతా నీ ఎదుటే ఉంది కదా, దయచేసి నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు. నువ్వు ఎడం తట్టుకు వెళ్తే ఎడల నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడం తట్టుకు వెళ్ళిదులని లోతుతోడు చెప్తున్నాడు. అంటే పెద్దవాడు చిన్నవాడికి ఇవ్వాలి అవకాశం. ఈరోజు ఇలాగంటానని కాదు కానీ సందర్భం వచ్చిందండి కాబట్టి చెప్తున్నాను. పెద్దవాడు ఒట్టరమైన ముక్కలు ఉంచేసుకుని, గండేరా ముక్కలు ఇచ్చేసుకుని, ఎందుకు పనికిరానివి, ఏమీ లేనివి, విచిత్రం ఏంటో చెప్పనా, పెద్దవాళ్ళు అనేవాళ్ళు సమాధానముగా చేస్తే సమస్య ఉండదు. ఇప్పుడు లోతు సమాధానాన్ని వెతుకుతున్నాడు. లోత నువ్వు ఎడం తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడం తట్టుకు వెళ్తాను. ఎంత అద్భుతమైన మాట అండి. లోతుగాడు ఎన్నుకున్నాడు సొదొమ గొమొర్రా, దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఇక్కడ సమాధానాన్ని వెతికి వెంటాడుతున్నాడు ఎవరో, అబ్రహాము. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే సమాధానాన్ని వెతకడం. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారులారా, మీ ఆస్తి తగాదాల్లో ఈ రోజున సమాధానం కోల్పోయి టీవీ ముందు కూర్చొని ఉంటే ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దవాడుగా నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడాలి. క్రీస్తును పోలి నడవడం అంటే నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు, నీ ఇష్టానుసారంగా బ్రతకటం కాదు, నీ ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ప్రభువుల వారు ఏం చెప్పారో ఆ ప్రకారంగా మనం నడవాలి. ఇప్పుడు సమాధానాన్ని వెతికి దానిని ప్రకారంగా మనం నడుచుకోవాలి కదా. ఇప్పుడు దానిని మన కొరకు ఆయన బాధపడి తన అడుగు జాడల్లో నడవాలని మనకు మాదిరి ఉంచారు కదా ఆయన. ఇప్పుడు ఆయన పోలి నడవడం అంటే ఆయన మాదిరి కలిగి మనం జీవించాలి కదా. దయచేసి గమనించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ఈరోజు అబ్రహాము అలాగ చేశాడు కాబట్టి ఆయన సమాధానంగా వెళ్ళాడు. అందుకే అబ్రహామును దేవుడు ఏం చేశాడు, వదిలేశాడో చెప్పండి, మాట్లాడండి, వదలలేదు కదా. దేవుడు ఉన్నతంగా ఆయనను ఆశీర్వదించాడు కదా, ఉన్నతంగా దేవుడు అతనిని దీవించాడు కదా, ఉన్నతంగా దేవుడే అతన్ని ఉన్నతమైన స్థాయిలో నా దేవుడు నా ప్రభువు పెట్టాడు. ఆమేన్. కాబట్టి దైవజనాంగమా దేవుని బిడ్డలారా, ఈరోజు దైవలేఖనమును బట్టి పరిశుద్ధాత్ముడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఈరోజు నీవు నేను మనం క్రీస్తును పోలి నడవడం అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఆయనను వెంబడించడం, ఆయన చెప్పింది మనం ఏంటి చేయడమే. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. దయచేసి రెండవదిగా మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వచ్చినట్లయితే 5వ వచనము నుంచి చదువుదాం. శరీరానుసారులు 3 నుంచి చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలెనని పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు చూడండి. దైవజనాంగమా దేవుని బిడ్డలారా, రెండవదిగా నేను చెప్పేది ఏమిటి అంటే మనము ఆత్మానుసారముగా మనము నడవాలి. ఆమేన్. ఎలా నడవాలి? గట్టిగా చెప్పండి. ఆత్మానుసారంగా నడవాలి. ఏది ఆత్మీయత ఎక్కడ ఉంది? క్రీస్తులో ఎదిగిన వారం అన్న మనము. మొన్న ఈ మధ్యన కావడం నేను అన్నీ చేసేస్తున్నాను, నేను పరిపూర్ణాలని అన్నది. అప్పుడు నేను అన్నాను పరిపూర్ణ నేను గాను అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పెద్ద పరుపుండ్రాళ్ళు ఆవిడే. అయ్యి బాబోయ్, మరి ఎంత పరుపుండ్రాలో దేవునికి స్తోత్రం. ఇలాగ అంటున్నానని కాదు, మా సర్వస్వాన్ని దేవునికి పెట్టేసి మాకున్నది బ్యాంకులో వేయలేదు దేవునికి స్తోత్రం. ఇవాళ వేయించుకుంటే మాకు ఎన్ని తెప్పల పాటలు ఎందుకంటే శుభ్రంగా. ఇలాగ అంటున్నానని కాదు, మన గురించి మనం ఆలోచించకూడదు. మనం దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. ఆమేన్. దేవుని పని మనం చేస్తే మన పని శరీర సంబంధంగా ఈరోజు కూడా స్టిల్ ఉన్నావు మీరు. ఈరోజు కూడా నేను శరీర సంబంధంగా నేను ఆలోచన చేయను. ఉన్నంతట్లోనే నా దేవుని కొరకు ఏం చేయాలా, నా స్వప్రయోజనాల కోసం ఈరోజు నేను చూసుకోను. అది నాకు అవసరం కూడా లేదు. కారణం ఏంటి? మనము శరీర సంబంధులం కాదు, మనం ఎవరు? ఆత్మ సంబంధులము. కాబట్టి ఆత్మానుసారంగానే ఉండాలి. ఇక్కడ 5వ వచనంలో ఏమన్నారు? శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు అయితే మరణము, ఆత్మానుసారమైన మనసు అయితే జీవమును సమాధానమునయ్యున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మనము 3వ వాక్యంలో చూచినట్లు శరీరమును అనుసరింపగా ఆత్మని అనుసరించి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. రెండవదిగా క్రీస్తును పోలి నడవడం అంటే ఇక్కడ శరీరాశలు లోకాశలు ఎన్ని ఉన్నా మనము ఆత్మ సంబంధులుగా మనము జీవించాలి అని అంటే మన మనసు ఆత్మ సంబంధమైన వాటి మీదే ఉండాలి. ఏంటి ఆత్మ సంబంధమైన వాటి మీద? ప్రార్థన మీద ఉండాలి, దేవుని సన్నిధి మీద ఉండాలి, వాక్య ధ్యానము మీద ఉండాలి, దేవునిని ఆరాధించడం మీద ఉండాలి. ఏమండి? దేవునిలో ఎదగటం గురించి మనం ఆధ్యాత్మికంగా ఎలాగ క్రీస్తులో ఎదగాలి, ప్రార్థనలో మనం ఎలాగ ఎదగాలి, మనము ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసు ఉండాలి. కానీ ఇప్పుడు గుడికి వెళ్ళామంటే ఇలాగంటున్నానని కాదు, అదవుతుందా? ఇవాళ పలహారాలు వస్తాయంటావా? ఏసు రక్త బీజం. పలహారాలు వచ్చినా రాకపోయినా ఆత్మ సంబంధమైన జీవాహారం ఉంది. హల్లెలూయా. దాని మీద మనసు ఉండాలి. హల్లెలూయా. పలహారాలు వస్తాయి రాకపోతాయి, ఏసు రక్త బీజం. అది దైవిక ఏర్పాటును బట్టి ఉంటుంది. దాని మీద నీ మనసు ఉంటే దేవుడు దాన్ని నీకు దూరం చేస్తాడు, అంటే రాకుండా చేస్తాడు. హల్లెలూయా. జీవాహారం మీద మనసు ఉంటే దానిని దేవుడు అంటే ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తాడు, శరీరాహారాన్ని కూడా. మాట్లాడతలేదు మీరు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర వచ్చామండి, 3 దినాలు ఉపవాసం ఉన్నారు. పాపం వాళ్ళు ఇంకేం అడగలేదండి. అంతా అయిపోయిన తర్వాత శిష్యుని పిలిచి అన్నాడు, రే వీళ్ళు మూర్చెల్లిపోయి పడిపోతున్నారు కాబట్టి వీళ్ళకేం పెట్టాలి? ఈ 3 రోజులు ఆత్మీయ ఆహారం తిన్నారు కాబట్టి శారీరక ఆహారాన్ని పెట్టి కూడా వీళ్ళని ఏం చేయాలా? పంపించాలనంటే, అయ్యి బాబా ప్రభా ఈ అరణ్యంలో ఎంతమందికి ఎలాగొస్తాయి? మరి శిష్యులు కూడా చేతులు ఎత్తేసారు. అయితే ఒక బాలుడికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు మూట కడితే ఆడు కూడా తింటాం మానేసి ఇంక వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ చిన్నోడిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మనోళ్ళు అయితేనా తెచ్చిన కానించి ప్రారంభిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతులు ఎత్తు స్తోత్రం చెప్పండి. ఆడు కూడా వాక్య ధ్యానంలో పడిపోయి అవి కూడా తింటాం మానేసాడు కాబట్టి అయ్యైనా మిగిలినాయి. ఎవరో చెప్పారు, ఓ బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వెంటనే అవి పట్టుకొచ్చాను, ప్రభా ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. ఇలా తీసుకురా అన్నాడు. తీసుకురాగా వాళ్ళందరినీ క్రమంగా కూర్చోపెట్టను అన్నాడు. ఆ రొట్టెలు ఆకాశం చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, బైబిల్లో ఏం రాయబడింది? ఆరు తిని తృప్తి పొందగా అని ఉంది. ఏముంది? తిని తృప్తి పొందగా 12 గంపలు మిగిలిన అని వాక్యంలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, 3 రోజులు ఆధ్యాత్మిక ఆహారం దేవుడు ఫుల్గా పెట్టాడు, తర్వాత శరీర సంబంధమైన ఆహారం వెళ్తా ఫుల్గా పెట్టాడు. వాళ్ళ మనసు ఆత్మ సంబంధమైన దాని మీద ఉంది కాబట్టి వాళ్ళకి దాహం లేదు, ఆకలి లేదు. కూర్చున్నవాడు లెగితే ఒట్టేసి రక్తమే జయం. హల్లెలూయా. 3 రోజులు ఎలాగున్నారో చూడండి. నేనేమంటాను అంటే, నిజంగా నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తే, ఆత్మానుసారంగా నీ ఉంటే
నీవు విషయాలు ఆత్మ సంబంధమైన వాటి మీదే ఉండాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం ఎంతమంది ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తున్నాం? ఆత్మీయ లోతులోనికి వెళ్ళేవాడు, ఆత్మానుసారంగా జీవించేవాడు ఆత్మ సంబంధంగానే మాట్లాడతాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైన అవగాహన కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ దైవజనుడు హెచ్చరించిన, ఒకవేళ మాట్లాడినా అయ్యో దైవజనుడిలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, కాదండి బాబు అని కొంతమంది మీలోంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ఎవరో చెప్పండి, ఆత్మ సంబంధంగా ఉన్నవారైతే నిజమేనండి, మా మంచి కోసమే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కాబట్టి మా జీవితాలు మేము సరి చేసుకోవాలి. ఎంతమంది వాక్యం ద్వారా జీవితాలు సరి చేసుకుంటున్నారు? ఎంతమంది వాక్యము ద్వారా జీవితాలు సరి చేసుకుని ఏమండి ఆత్మానుసారంగా నడవడానికి ఎంతమంది ప్రియులరా? హలో వినండి, ఆత్మానుసారంగా నడవాలి అంటే శరీర సంబంధమైన ఆశలు చంపేసుకోవాలి, కోరికలను చంపేసుకోవాలి, లోకాశలను చంపేసుకోవాలి, లోక వాటిల మీద మనసు ఉండకూడదు. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంటేనే మనము ఆత్మానుసారంగా నడవగలము. ఆమేన్, ఆమేన్. మరి ఈ 40 దినాల కూటాలుంటే ఇంతమందేనా? హల్లెలూయా. అయ్యో దైవజనులు ఆత్మానుసారంగా ఎదగడానికే కదా. పోలే ఈ 40 దినాలు వచ్చి ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుద్దామని కొంతమందికైనా ఉండేది. మనం అలాగ ఉండకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఆత్మను అనుసరించి మనం ఏమవ్వాలి? నడుచుకోవలసిన వారమై ఉన్నాము. ఆత్మానుసారంగానే మనం నడవాలి, ఆత్మానుసారంగానే మనం జీవించాలి. ఇది చాలా అత్యంత కీలకమైన విషయం. సరే, మూడవదిగా దేవుని బిడ్డలారా చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవనికైనాను చేయకుండా చూసుకునండి. మీరు ఒకని ఎడల ఒకడును, చూడండి, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఆమేన్. మూడవదిగా సంగమా దేవుని బిడ్డలారా, ఎవడికి కీడునకు ప్రతి కీడు చేయకూడదు. ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానినే మనము అనుసరించి ఏం చేయాలా? చెప్పాలండి. మేలైన దానిని అనుసరించి మనం ఏం చేయాలా? నడుచుకోవాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు, దానికి ముందుగా కీడునకు ప్రతి కీడు చేసుకోకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన. కీడునకు ప్రతి కీడు చేయకూడదు. తిట్టాడని మనం తిట్టకూడదు, కొట్టామని కొట్టకూడదు, దూషించాడని దూషించకూడదు. నింద వేశాడు కాబట్టి మనం నింద అంటే కీడునకు ప్రతి కీడంటే అది. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, కీడునకు ప్రతి కీడు చేయకూడదు. హలో, మరి ఏం చేయాలి బాబు? ఒకని ఎడల ఒకరు, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి, నీకు ఏది మేలో ఆ మేలైన దానినే మనం చేయాలా? మేలైన దానిని అనుసరించాలి. ఈ లోకంలో ఏది మేలు, వాక్యం ఏమి చెప్తుందో, ఏది మేలని చెప్తుందో దాన్నే మనం చెయ్యాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మేలైనది చేయి ఎరుగియు అలాగ చెయ్యకపోవటము పాపమని వాక్యం చెప్తుంది. మేలైన దానిని మనము చేయాలి, మేలైన దానిని అనుసరిస్తూ మనం నడుచుకోవాలి. ఏమంటే ఎదరవాడు మనకు మేలు చేసినా చేయకపోయినా, వాడు మనకి కీడే తలబెట్టినా మనం ఏం చేయాలి? వాడికి మేలే చేయాలి. ఆమేన్. మనకు కీడి తలబెట్టేవారు లేదా? మనల్ని నాశనం చేయాలనే వారు లేరా? మనం నాశనం అయిపోవాలని కోరుకున్నవారు లేరా?
మన మీద శాపనార్థాలు పెట్టేవాడు లేరా? మనల్ని సహించలేని వాడు ఆడి సహించకపోయినా నువ్వు వాడికి మేలే చేయమని చెప్తుంది వాక్యం. కొరడాలతో కొట్టినా, మోము మీద ఉమ్మి వేసినా ఆయన అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును గనక వీరిని ఏం చేయమన్నాడు. ఏమన్నా అంత గొప్ప మనసు మనకుంటే మన జాతకాలు ఎప్పుడూ మారుండేవి, మన పరిస్థితులు ఎప్పుడో మారుండేవి, మన స్థితిగతులు ఎప్పుడో మారుండేవి. ఈ రోజున కీడు చేసిన వాడేలా ద్వేషమే నిండి ఉంది కదా. ఆడు ఇప్పుడు దొరికిద్దాడా, ఆడు ఇప్పుడు నొక్కేద్దామని చూస్తున్నాను, వేసి రక్త వేజే. అది మేలైన దానిని అనుసరించడమా? కానే కాదు. నువ్వు నీకు ఏది చేసినా, ఇందాక ఒక డిస్కషన్లో నాకు ఆపోజిట్ ఉన్న వ్యక్తితో అదే చెప్పాను. నేనేమనలేదు. నా స్థానంలో నీవు ఉండి ఆలోచిస్తే నువ్వు నాకు చేసిన దానికి నువ్వు ఏం చేస్తావో తెలుసుకో అంటే నోరు తెల్లబెట్టి ఆలోచించాడు. నేనే చెప్పాను, నా స్థానంలో నువ్వు ఉంటే చెలరేగిపోదు, వేసి రక్త వేచి మీటింగ్ జరగనివ్వో, మనుషులు అదే విని కలం దొక్కేస్తావు. కానీ నేను అట్లా చేయలేదు. ఎందుకో తెలుసా? నీ మేలు కోరి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు చేసినట్లు నేను చేయటం మొదలు పెడితే నువ్వు ఉండవు. వాక్యం అలా చెప్పట్లేదు. నువ్వు చేసేవని నేను చేయటం, నువ్వు మాట్లాడావన్నాడు మాట్లాడడం, అది కాదు. ఒకరి ఎడల ఒకరు, మనుషులందరి ఎడల నువ్వు మేలైనది అనుసరిస్తూ నడుచుకోమన్నారు. నువ్వు మేలు చేయి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మీకు గుర్తుందో లేదో. నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఎవరికి ఏం చేయకూడదు అంటాను చెప్పండి? అపకారం చేయొద్దని నేను చెప్తాను. ఉపకారం చేయకపోయినా పర్లేదు, ఎవరికి మనం ఏం చేయకూడదు? అపకారము చేయకూడదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఇప్పుడు క్రీస్తును పోలి నడవడం అంటే, బాబు మేలైన దానిని నువ్వు అనుసరించి, నువ్వు మేలైన దానిని నువ్వు అనుసరిస్తూ దాన్ని ఎలా నువ్వు నడుచుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? కీడుని విడిచిపెట్టి మేలు చేయమన్నాడు కదా. ఏమండి, ఏం చేయమన్నాడు? మేలు చేయమన్నాడు లేదా? కీడుని విడిచిపెట్టి నువ్వు ఏం చేయాలి? మేలు చేయమన్నాడు కదా. కీడు నాకు ప్రతి కీడు చేయొద్దు. ఒరే బాబు, సాధ్యమైనంత మటుకు మీరు ఏం చేయాలి? మేలే చేయండి. మనం అంటాం మేలు చేస్తే మన బిడ్డలకు కాస్తుందండి బాబు, మాకు మనవలు మనకు కాలుతుంది. అయ్యి బాబు ఎంత కాస్తుందని తెలిసి నువ్వు మరి మేలు చేయాలి కదా. ఈరోజు నా దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా క్రీస్తును పోలి నడుచుకోవాలి. రెండవది ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మేలైన దానిని అనుసరిస్తూ మనం మేలైన దాన్ని నడుచుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూద్దాం. నాలుగవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి జాగ్రత్తగా. హల్లెలూయా. ప్రస్తుత దినాలలో జరుగుతున్న ప్రతి కార్యంలో జ్ఞానవంతులుగా మనము జ్ఞానాన్ని అనుసరించి నడవాలి. నేను అంటాను, ఇక్కడే అన్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు ఎవరు అని నేను అనలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగంటే అయ్యగారు మమ్మల్ని అజ్ఞాని అన్నాడు. మరి నీకే బుద్ధి ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావు, దాన్ని దుర్వినియోగం చేసుకున్నావు, అది నీకే ఎరుక. అక్కడ అంటాడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని. అవును, మరి ఇప్పుడు ఇస్సాకుకు మందదృష్టి వచ్చినప్పుడు యాసావును పిలిచి, ఒరే నాకు మందదృష్టి వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి చక్కగా వేటాడి తీసుకొచ్చి వధించి నువ్వు నా దగ్గర పట్టుకొస్తే నేను తినేసి దాన్ని ఏం చేస్తాను, నిన్ను మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదించేస్తాను, మనస్ఫూర్తిగా నేను దీవించేస్తానని అన్నాడు. ఎవరో ఇస్సాకు గారు. ఎవరితోటి? యాసావుతోటి.
ఈ మాటలు ఎవరున్నారు? రెబెక్కమ్మ గారింది. వెంటనే చిన్న కొడుకు అంటే ప్రేమ, ఏయ్ ఎలా రా అన్నాడు. వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి మందలోకి వెళ్ళి ఇప్పుడు ఈడంటాడు, నువ్వు చెప్తేనే వెళ్తానన్నాడు ఈడు. దేవునికి స్తోత్రం. చిన్నోళ్ళు ఇప్పుడు అలాగే మాట్లాడతారు. అలా లోయ నువ్వు విషయం చెప్పు, రేయ్ వెళ్ళి వధించి తీసుకురారా అని చెప్తే ఈడంటాడు, ఎందుకో చెప్పానంటే, ఏమీ లేదురా, మీ నాన్న ఇలాగ మీ అన్నయ్య చెప్పుతో నేను విన్నాను, నువ్వు వెళ్ళి మందలోకి వెళ్ళి వధించేసి మాంసంతో పాటు చర్మాన్ని తీసుకురా అంటే, ఈడంటాడు యాకోబు గారు, అయ్యా అమ్మా మా అన్నయ్యకి ఒంటి మీద రోమాలు ఉంటాయి కదా, ఒకవేళ నాన్న దగ్గరికి వెళ్తే దొరికిపోతామేమో. ఏయ్ ఆ డౌట్ని కంచుకెళ్ళి ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పింది నువ్వు చేసి తీసుకురా. కొంతమందికి పని చెప్తే చెప్పకముందే డౌట్లు ఎక్కువ. అవునా కాదు చెప్పు, నువ్వు ఎందుకో చెప్తే నేను చేస్తాను, చెప్పకపోతే నేను చేయనంటే. ఇప్పుడు ఇంతకీ నేను చెప్తున్నాను, వీడు వెళ్ళాడు, మందలోకి వెళ్ళాడు, చక్కగా వధించాడు, చక్కగా తీసుకొచ్చారు, ఆమె చక్కగా సిద్ధపరిచింది. ఇస్సాకు దగ్గరకు వచ్చాడు, తన స్వరం ఏమో యాకోబులాగుంది, తడువు చూస్తే ఏసావులాగుంది. మొత్తం మీద తిని ఏం చేశాడు? ఆశీర్వాదాలు పొందేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాపం ఈ అమాయకుడు వెళ్ళాడు, మొత్తం మీద వేటాడి తన స్వహస్తాలతో వేటాడి తీసుకొచ్చాడు. కానీ సమయం మించిపోయింది. రైట్ టైంలో తీసుకొచ్చాడు, ఆశీర్వాదాలు కొట్టేశాడు. ఆమేన్. ఈడు ఆలస్యం చేసి దీవెనలకు పొద్దులకి ఏమొచ్చింది అడిగే సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వాడికి అందుకే శాపాల ఏసు రక్తం చేయి. గుడికి వెళ్తున్నాను, నా పేదనట్లేదు, నా బతికింతే, నా వ్యవహారం ఇంతే, ఇవి ఇంతే, అయ్యి ఇంతే అంటే, నేను అంటాను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడిని మీరు అన్నారు అజ్ఞానులని. నేను అంటాను, పౌలు గారు అన్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నారు. ఈ జ్ఞానము మనం దేని మీద చూపించాలి అంటే, ఆత్మ సంబంధమైన వాటి మీద మనం ధ్యానాన్ని చూపించాలి, జ్ఞానంగా నడుచుకోవాలి. లోకములో నడుస్తున్నటువంటి మనుషులు జ్ఞానం లేని వారు నడిచినట్లు మనం నడవకూడదు కదా, వాళ్ళు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు కదా, వాళ్ళు చేసినట్లు మనం చేయకూడదు కదా, వాళ్ళు తిరిగినట్లు మనం తిరగకూడదు కదా. కారణం ఏంటి? వాళ్ళు ఎవరు? జ్ఞానులా అజ్ఞానులా? మరి అజ్ఞాని అంటే ఆడికి కోపం వస్తుంది కదా. మరి సిగరెట్ ప్యాకెట్ మీద రాయబడి ఉంది ఏమని? పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమని తెలుగులో ఉండదు కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఏమనమ్మా ఇంగ్లీష్లో? నో స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అంటే నువ్వు పొగ తాగుట ఆరోగ్యానికి హానికరము. మరి ఇది జ్ఞానాన్ని అనాలా అజ్ఞానాన్ని అనాలి? అలాగే మద్య బాటిల్ మీద కూడా ఉంటుంది. మద్య బాటిల్ మీద కూడా అది ఉంటుందని నాకు తెలియదు సుమా. మా పెనుగొండలో మా పొలం దగ్గర ఒక రాజుగారు ఉన్నారు, ఆయన బ్రాందీ షాప్ అయింది. మా తోళ్ళు గారు మేము ఆయన ఇంటికి వెళ్ళాం. రాజుగారు లేరంటే బ్రాందీ షాప్లో ఉన్నారన్నారు. వెళ్దామంటే నేను ఎక్కడ ఏదో షాపు అనుకున్నాను, తీరా బ్రాందీ షాపు. మా తోళ్ళుడు తన్నాను, ఏయ్ నేను మాత్రం లోపల రా నువ్వు వెళ్ళాను. అంటే ఇదిగో తాతారావు గారు అల్లు కూడా వీళ్ళ పెద్ద తాగుబోతులు, ఆయనే పెద్ద తాగుబోతు, వీళ్ళ కూడా తాగుబోతాడు, ఎందుకు రాబాబండి ఎవడనుకుంటాడండి రండి అని తీసుకెళ్తే అక్కడ పెద్ద సీసా బాటిల్ మీద ఏముందో తెలుగు అక్షరాల్లోనే ఉంది అక్కడ, మద్యము సేవించుట ఆరోగ్యానికి. అప్పుడు వరకు మద్యం బాటిల్ మీద ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. ఓహో ఇది తాగటం ఆరోగ్యానికి. నేనేమంటానంటే, ఒరే నాన్న అది నీకు ఆరోగ్యానికి హానికరమని రాసిన సభ్య సమాజంలో నువ్వు జ్ఞానిని అనాలా అజ్ఞానిని అనాలా? ఇక్కడ నేను విమర్శిస్తున్నానని కాదు, కానీ నువ్వు జ్ఞానివైతే దాని జోలికి వెళ్ళకూడదు. అజ్ఞానివైతే తాగు, నీ ఆరోగ్యం నీ ఇష్టం. అయితే నా ప్రభువు కోరుకునేది ఏంటంటే, ఒరే బాబు నువ్వు అజ్ఞానిగా ప్రవర్తించి అజ్ఞానిగా జీవించి నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు, నువ్వు జ్ఞానిగా బ్రతుకు. దేవుడు సృష్టిలో కలగజేసిందో తెలిసి దేవుడు ఎంతకాలం బ్రతకాలో ఆయుష్ ఇస్తాడండి. దేవుడిచ్చిన ఆయుష్ కాలానికి ముందుగా నువ్వు ఎందుకు చనిపోవాలి? అజ్ఞానిగా బ్రతికి దేవుడిచ్చిన ఆయుష్ కాలానికి ముందుగా
ఎందుకు నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి? అజ్ఞానిగా ప్రవర్తించి, అజ్ఞానిగా నువ్వు జీవించి. హలో, జ్ఞాన లక్షణం ఏంటో తెలుసా? జ్ఞానంగా నడుచుకోవటం. ఏది చేస్తూ మంచి నీకు తెలుసు, ఏది చెయ్యకూడదు అని తెలుసు. కొంతమంది తెలిసి కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళను మనుషులు బాగు చేయలేదు, దేవుడు బాగు చేయలేడు. మీరు అనేది వాళ్ళ కర్మకాలు వదిలేయాలంటే వదిలేయాలి. మరి ఏం చేయాలి మనం? ఇప్పుడు దేవుడు పద్దాకా చెప్తాడా? లేకపోతే దేవుడే చేతి కిందకు వచ్చేసి ఈయన చేయి పట్టుకుని నడిపిస్తాడా అంటే, హలో, ఆయన ఈ లోకములోనికి వచ్చి, ఇందాక చెప్పాను, మనందరి కొరకు బాధపడి మనం ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆయన మాదిరి నుంచి వెళ్ళిపోయాడంతే. దేవునికి స్తోత్రం. ఆయన మళ్ళీ రావటం అంటే జరిగిందంటే రెండో రాకడలో వచ్చి మనం తీసుకెళ్ళడానికే. ఈ లోపల నువ్వేం చేయాలా? నీ జీవితాన్ని, నీ బ్రతుకును నువ్వేం చేయాలి? జ్ఞానంగా నడుచుకోవాలంటాను. ప్రభు కోరుకున్నాడు, రే బాబు, నువ్వు అజ్ఞానిగా బ్రతకటం కాదు, జ్ఞానముతో నువ్వు బ్రతకాలి, జ్ఞానిగా నువ్వు జీవించాలని నా ప్రభు కోరుకుంటున్నాడు, నా ప్రభు ఆశపడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎన్ని విషయాలైనవి? 4 విషయాలైనవి. ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దయచేసి 6వ వాక్యాన్ని చదువుదాం ఒకసారి. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే మనము నడుచుకోవాలి. ఆమేన్. మనకి విశ్వాసమును బట్టి నడుచుకోవటం అనగానే మనకు ఒక వ్యక్తి కనబడతాడు బైబిల్లో. ఆయనే అబ్రహాం. ఎవరండి? అబ్రహాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు అబ్రహామును గురించి మాట్లాడుతూ అంటాడు. ఒకసారి మనము 11వ వచనము నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12. మరియు సున్నత లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించడకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతిని గుర్తు పొందెను. 12వ వచనం. మరియు సున్నతి గల వారందరికీ తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రమే పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన యొక్క విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు గుర్తి పొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అతనుకు కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి. ఇక్కడ విశ్వాస సంబంధులుగా విశ్వాసములో విశ్వాసులు నడవాలి. దేంట్లోనండి? విశ్వాసములో విశ్వాసి విశ్వాసంతో ఏం చేయాలా? నడవాలి. దానికి అబ్రహామే నిదర్శనం. ఆయన విశ్వాసములోనే విశ్వాసం కలిగి ఎట్లా నడుస్తున్నాడా అంటే, అక్షరార్థంగా ఆమె శరీరం మృతతుల్యమైంది, స్త్రీ ధర్మం ఏమైంది? నిలిచిపోయింది. ప్రకృతి రీత్యా చూస్తే ఆమెకు పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. దేవుడేమో సంతానాన్ని ఇస్తానన్నాడు సార్. ఈయన ముసలోడైపోయాడు, ఆమె ముసలిదైపోయింది, గర్భం మృతతుల్యం అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, బలము ఉడుకుపోయింది. పిల్లలు ఎలా పుడతారు? అక్షరార్థంగా చూస్తే ఈమెకు పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. మరి దేవుడేమో ఇస్తాను అన్నప్పుడు, ఇప్పుడు అబ్రహామును గురించి మనము చూసినప్పుడు అతను విశ్వాసము యొక్క అడుగు జాడలలో సంఘము నడవాలి, ఇశ్రాయేలీలు నడవాలి. ఆత్మ సంబంధమైన ఆయన బిడ్డలమైన మనము కూడా విశ్వాసములో నడవవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన కొరింథీ సంఘముతో అన్నాడు, విశ్వాసము వలననే మనము నడుచుకొనుచున్నాం. ఆమేన్. నిజమే, నా బండి విశ్వాసము ద్వారానే నడుస్తూ ఉంది. విశ్వాసము ద్వారానే మనము నడవాలి. విశ్వాసము అనేది కలిగి ఉంటే అసాధ్యాలను సుసాధ్యాలను చేసేస్తుంది. నా దేవుడు చెయ్యగలడనే విశ్వాసము నువ్వు కలిగి ఉన్నప్పుడు,
ఆ విశ్వాసములో నువ్వు స్ట్రాంగ్గా రాక్ సాలిడ్గా నిలబడినప్పుడు, ఇదిగో నేను విశ్వసించాను, నా దేవుడు ఏదైనా చేయగలంటే, నీ గృహం విషయంలో దేవుడు చేయగలడు, అప్పుల విషయంలో దేవుడు చేయగలడు, నువ్వు విశ్వసించినప్పుడు నీ ఉద్యోగ విషయంలో దేవుడు చేయగలడు, నీ వ్యాపార విషయంలో దేవుడు చేయగలడు, నీ ఎగ్జామ్స్ విషయంలో దేవుడు చేయగలడు, నీ ఆర్థిక సమస్యల విషయంలో నా దేవుడు చేయగలడు. విశ్వాసంతో ఉంటే చేయలేడా? అబ్రహామే విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు, విశ్వాసము ద్వారా అబ్రహాము జీవితంలో నా దేవుడు అద్భుతం చేయలేదా? నా దేవుడు ఆశ్చర్యకార్యం చేయలేదా? విశ్వాసముతో నువ్వు నడిస్తే ఎందుకు చేయడు? నా దేవుడు ఏదైనా చేయగలడని విశ్వాసం. ఆమేన్. దైవజనురాలు అతి పిన్న వయసులో సమర్పించుకుని ఆభరణాలు తీసే వివాహ విషయంలో కొంతకాలం ఇబ్బంది అయినప్పుడు చాలా పోర్సు వచ్చింది. తండ్రి దగ్గర నుంచి చివరికి తల్లి దగ్గర నుంచి వచ్చిన అవతల దేవుని నమ్ముకున్న వారే బలవంతము చేస్తే సమర్పించుకున్న ఆమెకి కనీసం సన్నగా అయినా పెట్టుకుంటే, నేనంటాను సన్నగా పెట్టుకున్నా లావుగా పెట్టుకున్నా ఒళ్ళంతా దిగేసుకున్నా పెట్టుకున్నట్టే కదా. సమర్పణ కలిగిన తర్వాత సమర్పణలో నిలిచి ఉండడం. ఈమె విశ్వాసం ఏమిటంటే, ఎలాగైనా సరే నా దేవుడు తీసుకొస్తాడనే విశ్వాసం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నువ్వు విశ్వాసములో అనుసరించి నడిచినప్పుడు నీ విశ్వాసాన్ని మొమ్ము చేయుడు దేవుడు. నువ్వు విశ్వసించిన దానిని దేవుడు ఖచ్చితంగా, నా దేవుడు మన జీవితాల్లో దేవుడు చేయగలడు. నువ్వు రాక్ సాలిడ్గా విశ్వాసములో ఉండి విశ్వాసమును అనుసరించి మనం నడిస్తే, ఇప్పుడు అబ్రహాము గారు విశ్వాసము యొక్క అడుగు జాడల్లో నడిచిన వారికి అందరికీ కూడా తండ్రి అయ్యాడు అబ్రహాం. అందుకే అబ్రహాముకి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసాన్ని అనుసరించి నడిచిన అబ్రహాము జీవితంలో నా దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తే, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు చేయడా? చెప్పండి, దేవుడు చేయడా? దేవుడు చేస్తాడు కదా. దేవుడు చెయ్యాలి అని అంటే ఇప్పుడు నీవు, నేను, మనము ఏం చేయాలి? ఖచ్చితంగా విశ్వాసములు మనము ఆయనను అనుసరించి నడుచుకోవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, ఆమేన్. అలాగ మనం నడుచుకోవాలి, అలాగ మనం చెయ్యాలి. అలా చేస్తేనే కదా దేవుడు ఏదైనా అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేయగలడు. నేనంటాను, శ్రమలలో ఎప్పుడు తెలుస్తుంది చెప్పిన, శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసము పరీక్షించబడుతున్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు అంటాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. సోదరులు మన జీవితాల్లో మనకు ఎదురైనప్పుడు రాక్ సాలిడ్గా విశ్వాసములో మనం స్ట్రాంగ్గా నిలబడితే నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. తర్వాత ఆరవదిగా మనం చూద్దాం. ఆరవదిగా అపోస్తలుల కార్యగ్రంథం 23వ అధ్యాయం 1వ వచనములో పౌలు అంటాడు, అపోస్తలుల కార్యగ్రంథం 23వ అధ్యాయం, దయచేసి మొదటి వాక్యాన్ని చదువుదాం. చూడండి, పౌలు గారు మహాసభ వారిని తేరు చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము, చూడండి, మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచు కొనుచుంటునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరవదిగా మనం ఎలా నడుచుకోవాలంటే మంచి మనస్సాక్షి. పౌలు ఏమన్నాడు? నేను మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నేనేం చేస్తున్నాను? నడుచుకొంటిచుంటిని. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఏముంటుంది? మంచి మనస్సాక్షి. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది నాన్న, ఉంటుంది ఖచ్చితంగా. మనం ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, అది మంచిదైతే మంచిదని చెప్తుంది మనస్సాక్షి. చెడ్డదనుకోండి, మన మీద ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది.
నువ్వు తినకూడదు, ఎందుకు తిన్నావు? నువ్వు వెళ్ళావు, ఎందుకు వెళ్తావు? ఇలాగంటున్నానని ఏమనుకోవద్దు. అడికి ఏమి పట్టదు. వాత వేయబడిన మనస్సాక్షి కదా, ఆడు తప్పును కూడా ఒప్పుగా భావించేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అంతగా నిలదీసామనుకోండి, పలానా పుల్లమ్మ చూడు ఎలాగుందో, పలానా ఎంకమ్మ ముందు ఎలా చూడు, పలానా సూరం ఎలాగుందో చూడు, పలానా మార్తమ్మ ఎలాగుందో చూడు, పలానా సుబ్బులు ఎలాగుందో చూడు. ఎందుకో ఈడు తప్పును కవర్ చేసుకోవడానికి ఈడు హృదయం ఏమైపోయిందంటే వాత వేయబడి ఎదరోళ్ళని ఎత్తుక్కుంటాడు. దేవునికి స్తోత్రం. హలో, అది కరెక్ట్ కాదు. వాక్యం చెప్తుంది. ఇప్పుడు సూరమ్మ నరకానికి పోద్ది, నువ్వు దాన్ని అనుసరించి నువ్వు పోతావు నరకంలోకి. పౌలు గారు చెప్తున్నాడు, మహాసభ ఎదుట చెప్తున్నాడు, నేను మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. దేవుని పోలు నడవడం అంటే మంచి మనస్సాక్షిని మన జీవితంలో కలిగి మనం నడవాలి కదా. పవిత్రమైన మనస్సాక్షి కావాలి, మంచి మనస్సాక్షి కావాలి. వాత వేయబడిన మనస్సాక్షి మనలో ఉండకూడదు. పౌలు గారు యవనస్తుడైన తిమోతిని గురించి మాట్లాడుతూ మనస్సాక్షిని గురించి బోధిస్తాడు. ఇది అందరికీ ఉంటుంది మనస్సాక్షి అనేది. అందుకే అంటాడు, నీ అంతరాత్మ ఏది చెప్తే అది చేయమంటారు. అంతరాత్మ అంటే ఏంటి నాన్న? అది నీ మనస్సాక్షి, అవునా కదా? అది ఏం చెప్తుందో నువ్వు దాన్ని చెయ్యమని చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. మంచి మనస్సాక్షిని కలిగి అనుసరించి నడుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. పౌలు అదే చెప్తున్నాడు, నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడై. ఎవరు ఎదుటండి? అవునండి, దేవుని ఎదుట మన మనస్సాక్షి ఏంటో తెలిసిపోతుందిగా. దేవుని ఎదుట వచ్చేటప్పటికి మన మనస్సాక్షి ఎలాగుందో క్రీస్తును పోలి నడుచుకోవడం ఎంత ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో కూడా చాలా స్పష్టంగా సూటిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమెన్, ఆమెన్. మనము క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే మంచి మనస్సాక్షిని కలిగి దేవుని ఎదుట నడుచుకోవటమే. పౌలు గారు ఏ విధంగా నడుచుకుంటున్నాడో నీవు నేను మనము అలాగ నడుచుకుంటేనే దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారుగా మనం ఉండగలం. ఆమెన్. నేనేమంటానంటే ఇంకొక అడుగు ముందుకే చెప్తాను, వాడు తీర్పులోనికి రాక దేవుని ఎదుట నిర్దోషినిగా నిలబడగలడు. కారణం ఏంటి? వాడు మంచి మనస్సాక్షి కలిగి. నువ్వేం చేస్తున్నావో నీ మనస్సాక్షికి తెలీదా? నువ్వు ఏం తిడుతున్నావో నీ మనస్సాక్షికి తెలీదా? నువ్వు ఏం చేస్తున్నావో తెలీదా? నేను అంటాను, మంచి మనస్సాక్షి ఉన్నవాడికి తెలుస్తుంది. తెలిస్తే దాన్ని చేయకుండా తాను ఏం చేస్తాడు? కంట్రోల్ చేసుకుంటాడు. ఎందుకంటే దేవుని పోలి నడుచుకోవాలి కదా. కాబట్టి దైవ జనాంగమ, దేవుని బిడ్డలారా, చివరిది 6వ పాయింట్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుని, అలాగునని మీరును కూడా చివరిది 7వది ప్రేమ కలిగి నడుచుకోండి. ఏం కలిగి నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోండి. ఈరోజు చెప్తున్నాను, మనుషుల్లో లేనిది ఏంటంటే ప్రేమే లేదు. ఏమి లేదండి? ప్రేమ లేదు. ప్రేమ ఎందుకు లేదు? ఇప్పుడు యేసు ప్రభు వారు పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్నును తానే ఆయన ఏం చేశాడు? బలిగాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఇప్పుడు మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. ఆ ప్రేమలు ఎందుకు లేవండి? బైబిల్ ఏం చెప్తుంది? అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ ఏమైపోయిందండి? అక్రమం నీలో చోటు చేసుకుంటే, ఆక్రమించేసుకుని మనసు నీలోకి వచ్చిందంటే, అక్రమమైన మనసు నీలోకి వచ్చేసిందంటే ఇంకా ప్రేమలు ఎక్కడుంటాయి? తమ్ముడని ఉండదు, మొగుడని ఉండదు, పిల్లలు అనేది ఉండదు, భార్య అనేది ఉండదు, ఇంకా బంధాలు అనేది ఉండవు. ప్రేమ అనేది ఈరోజు ఎందుకు చల్లారిపోయింది? వ్యవస్థలలో, సభ్య సమాజములో, మనుషులలో
ఎందుకు అది ఉండట్లేదు అంటే వాక్యం చెప్తుంది సూటిగా తేటగా, ప్రేమ చల్లారిపోవటమే కదా. ఇప్పుడు క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకే తనను తాను అప్పగించుకుంటే ఇప్పుడు ఆ ప్రేమను కలిగి నడుచుకోండి అని పౌలు గారు చెప్తున్నారంటే సహోదర ప్రేమ మన మధ్యలో ఉండాలి కదా, ఆత్మ సంబంధమైన ప్రేమ ఉండాలి కదా, అగాపే ప్రేమ మనలో ఉండాలి కదండి. ప్రేమను కలిగి ఉండడం, ప్రేమలో నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ పెట్టింది సహోదర ప్రేమ. అందరూ చెప్పండి, ఏ ప్రేమమ్మా? సహోదర ప్రేమ ఉండాలి. నిజంగా సహోదర ప్రేమ ఉంటే దోషాలను కప్పుతుంది. సహోదర ప్రేమ ఉంటే పాపాలను కప్పుతుంది. సహోదర ప్రేమ అనేది నువ్వు కలిగి ఉంటే ఏమండి, నా దేవుడు ఏదైనా నీ జీవితంలో, నా దేవుడు నా ప్రభువు చేస్తాడు. ఆమేన్. ఎప్పుడు ఉన్నప్పుడు అంటే ఆ సహోదర ప్రేమ మన దైనందిన జీవితాల్లో మనము కలిగి ఉన్నప్పుడు. ఆమేన్. అది లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే, ఆ ప్రేమను కలిగి ఉండకపోతే మనం ఈ రోజున నడవగలం అంటే నడవలేం. ఈ రోజున ఎందుకు ద్వేషం? క్రీస్తు ప్రేమ ఉంటే నువ్వు దోషాన్ని క్షమిస్తావు, పాపాన్ని క్షమిస్తావు కదా. నిజంగా ఆ ప్రేమ కలిగిన మనసు ఉంది కాబట్టి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించమని అన్నాడు. ఆ ప్రేమ లేకపోతే నీ భార్యనైనా నువ్వు క్షమించాలి, నీ సహోదరునైనా నువ్వు క్షమించాలి, నీ ఇరుగు పొరుగు వారినైనా నువ్వు క్షమించాలి. ఎప్పుడు నువ్వు క్షమించగలవంటే సహోదర ప్రేమ మన జీవితాల్లో కలిగి దానిని మనం నడుచుకున్నప్పుడే దానిని మనం చేయగలం. ఆ ప్రేమ లేకపోతే, ఆ ప్రేమలో నడవకపోతే మనం క్షమించలేముగా. అటువంటి క్షమా హృదయాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండలేం కదా. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్ముడే తన వాక్యం ద్వారా నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమను కలిగి ఉండుట, ఆ ప్రేమను అనుసరించి మనం నడుచుకుండటం. నిజమండి, ప్రేమ లేదండి అంటారు. వాళ్ళకి లేకపోవచ్చు, కానీ సహోదర ప్రేమ మనలో ఉండాలి. క్షమించే మనసు వాళ్ళకి లేకపోవచ్చు, దేవుని కలిగి ఉన్నాము కాబట్టి ఆ క్షమించే క్షమా హృదయాన్ని నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. దైవజనరాలు పాస్టమ్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసును అభిషేకించి ప్రభా, అయ్యా నాయనా నడుచుకున్నట్టు గురించి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా క్రీస్తుని పోలి నడుచుకోవాలని ప్రభా, ఆత్మానుసారంగా నాయనా నా తండ్రి మేము నడుచుకోవాలని ప్రభా మీరు మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. శరీరానుసారమైన మనస్సును తొలగించి అయ్యా ఆత్మానుసారంగా మేము నడుచుకోవటానికి ప్రభా, అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. ఆధ్యాత్మికంగా నాయనా నీ వాక్యాన్ని మేము తీసుకోవడానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు. అలాగే ప్రభా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేలైన దానిని అనుసరించి నడుచుకోమన్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన విశ్వాసము కలిగి ప్రభా నడుచుకోమన్నావు ప్రభా. విశ్వాసం వలననే నడుచుకోవాలని ప్రభా మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా అబ్రహాము విశ్వాసము కలిగి నడుచుకున్నాడు కాబట్టి నాయన వృద్ధాప్యంలో ప్రభా నీవు ఇస్తానన్న వాగ్దాన ఫలాన్ని ప్రభా అతడు పొందుకోగలిగాడు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అలాగే నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఆత్మానుసారంగా నడుచుకోవటానికి నాయన ఎల్లప్పుడూ ప్రభా నాయన మేలు చేయొచ్చు ప్రభా. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. నాయన మేలైన దాన్ని అనుసరించి మేము నడుచుకోవటానికి సహాయం దయచే తండ్రి. విశ్వాసం వల్ల నడుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ఈ రాత్రి విత్తబన్ని మాటలు ప్రభా నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే నాయన ప్రేమ కలిగి నడుచుకోవడానికి సహాయం దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ వాక్యాన్ని బట్టి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని దీవించండి నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ప్రభా వీటిని అనుసరించి ప్రభా మేము నడుచుకోవడానికి నీ కృప దయచే తండ్రి, నీకు స్తోత్రాలు. కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీరే బలపరచి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి,
ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు వాక్యముని బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచపంతలప్పుడు సదాకాలము తోడైనుగాక. ఆమేన్, 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 ఆమేన్.